హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే పెడతానండి. ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్ రొటీన్ అనమాట. నా లైఫ్ ఎట్లనే ఉంటుంది. మార్నింగ్ లేచిన నుండి ఇంకా వంట ఇవంతా ఉంటుందన్నమాట. ఈరోజు వీడియోలో డైలీ నా మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ లేయగానే ఏంటంటే నేను గిన్నెలు అవన్నీ నైటే కడిగేసి పెట్టేసుకుంటానండి. లేయగానే ఫస్ట్ అయితే రైస్ కడిగేసి కుక్కర్లో పెట్టేస్తాను. అట్లా పెట్టేస్తే నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. స్టవ్ మీద పెడితే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి, లేకపోతే నేను స్టవ్ మీదే ఎక్కువ పెడుతూ ఉంటాను టైం కానీ ఉంటే. ఇప్పుడు ఏంటంటే సొరకాయ తెచ్చారండి మా వారు. సొరకాయ దొండకాయ అనమాట. సొరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ గుత్తి దొండకాయ అండి. మనం మామూలుగా గుత్తి వంకాయ అంటాం కదా, అలాగే గుత్తి దొండకాయ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, బాగుంది. అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. వీడియో మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు గుత్తి దొండకాయ సొరకాయ పచ్చడి అండి. ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అయితే ఇవి రెండు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే సొరకాయ ఫ్రెష్గా ఉందండి. ఉదయాన్నే తెప్పించాను. సొరకాయ చాలా బాగుంది, మెత్తగా ఉంది చూడండి. ఇంకా ఇది సొరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా సొరకాయతోటి మనం చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు. డైరెక్ట్గా కర్రీ చేస్తే మాకు సొరకాయ అస్సలు నచ్చదండి. నేను ఇంక ఇట్లా ఏదన్నా ఆల్టర్నేటివ్ చూస్తాను అనమాట. ఏవైనా అంతే, వెజిటేబుల్స్ మాకు కర్రీ నచ్చలేదు అని అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా చేసేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు సొరకాయ అయితే ఒక హాఫ్ కట్ చేశాను, హాఫ్ అయితే ఉంచానులేండి. తర్వాత మళ్ళీకైనా యూజ్ అవుతుందని చెప్పేసి అంతా చేస్తే చట్నీ కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫ్రెష్గానే ఉంది సొరకాయ అయితే. దొండకాయలు కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇది గుత్తి దొండకాయ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఆయన చాలా బాగుందని చెప్పారు. ఇంక ఇప్పుడు కొన్ని అయితే దొండకాయలు కూడా కొన్నే వేసుకుంటున్నానండి, ఒక హాఫ్ డేకే కదా అని చెప్పేసి. మేము నైట్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ఏమన్నా టిఫిన్స్ తినడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఏదన్నా కుదరదు, టైం లేక ఓపిక లేకపోతే తప్ప రైస్ మ్యాక్సిమం నేను నైట్ టైం అయితే టిఫిన్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే దొండకాయలు ఇవి తీసుకున్నాను. ఈ సొరకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే సొరకాయ పచ్చడి చేసేస్తామని చెప్పేసి ముందైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి 4 వేసుకున్నానండి. ఫుల్ కారంగా ఉన్నాయన్నమాట. ఎక్కువగా వేసుకుంటే కారం అదిరిపోతుంది. ఇంకా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఎప్పుడైనా మనం చట్నీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్టే నూనె వేస్తాం కదా, ఫస్టే నూనె అసలు వేయద్దు. ఒక 1 మినిట్ దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నూనె కానీ వేసుకుంటే మనకి చట్నీ కూడా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ సొరకాయ అవన్నీ బాయిల్ అయ్యేసరికి లోపు దొండకాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నేను కిచెన్లోకి వెళ్తే అన్ని పనులు ఆల్టర్నేటివ్గా చేసేసుకుంటూ ఉంటానండి. గంటలు కిచెన్లో ఉండడం అంటే నాకు అసలు కుదరదనమాట. నేను కిచెన్లోకి వెళ్ళిన వెంటనే అన్ని పనులు చేసేసుకొని ఒకసారి బయటకు వచ్చేస్తాను. మళ్ళీ ఏంటంటే వేదాంశికి ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ కిచెన్లోకి అట్లా వెళ్ళేది నేను. ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం కిచెన్లో ఉంటే వేదాంశి వచ్చేసి ఏవో ఒకటి కబోర్డ్స్ అన్నీ లాగేసి ఏదో ఒకటి చేసేస్తుంది అనమాట. ఇప్పుడైతే వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళింది. తను వచ్చేసరికి పనులన్నీ అయిపోవాలి. చూడండి, ఇప్పుడు గుత్తి దొండకాయ అంటే మనము వంకాయలు కట్ చేసుకుంటాం కదా, ఒక వంకాయని మధ్యలోకి 4 పీసెస్ లాగా, అలాగే దొండకాయని కూడా కట్ చేసుకుంటాము. ఇంకా మామూలుగా ప్రాసెస్ కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ ఇదైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా దొండకాయతోటి చేసుకుంటే. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఒక 5 మినిట్స్ అట్లా మనం కర్రీ చేసుకునే లోపు ఒక 5 మినిట్స్ అట్లా నీళ్ళల్లోనే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సొరకాయ పచ్చడిలోకి టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. సొరకాయ పచ్చడిలో టమాటాలు ముందే వేయద్దు. సొరకాయలు అవి కొంచెం ఉడికిన తర్వాతే టమాటాలు వేయండి. నేను ఒక 3 వేసుకుంటున్నాను, ఎందుకంటే అవి నాకు పచ్చిమిర్చి 4 వేసాను. అవైతే చాలా కారంగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి నేను టమాటాలు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. మనకి
మాకు ఏ కర్రీ చేసినా కూడా మాకు ఆల్టర్నేటివ్గా చట్నీ ఉండాలండి. పప్పు చేసినా కూడా ఇట్లా ఫ్రై కానీ ఇంకేదైనా కర్రీ అయినా ఆల్టర్నేటివ్ కర్రీ అయితే ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. గోంగూర చట్నీ అలాంటివి ఎక్కువ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసాను. వేసేసి ఇవన్నీ కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. మనకి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇవన్నీ బాగా మగ్గితేనేనండి. కొంతమంది కొంచెం ఉడికాక వెంటనే చట్నీ చేసేస్తుంటారు. అలా చేస్తే ఆ స్మెల్ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి ఇవి ఎక్కువ టైము బాగా ఉడకాలన్నమాట. చూడండి, ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ దీనిలో కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఇంకా ఒక కరివేపాకు కూడా వేస్తారు. దీనిలో కొత్తిమీర వేసుకున్నా కూడా సొరకాయ చట్నీలో చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, అందుకే వేయట్లేదు. ఎవరికన్నా కొత్తిమీర టేస్ట్గా నచ్చితే ఎవరైనా కొత్తిమీర కూడా వేసేసుకోండి. పచ్చడిలో చింతపండు ముందే వేసుకోవాలండి. కొంతమంది నానబెట్టి వేస్తారు. నానబెట్టి వేస్తే చట్నీ అంత టేస్ట్ రాదనమాట. మనము ఫ్రై చేసుకునేటప్పుడే చింతపండు కూడా వేసేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా అది పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఈ గుత్తి దొండకాయకి అనమాట ఇవన్నీ వేయించి పెట్టుకుంటున్నాను. 2 లవంగాలు, కొంచెం శనగపప్పు, కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి కొంచెం అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్ట్, కర్రీకి చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో దొండకాయలు వేసేసుకున్నానండి. మనం ముందు కట్ చేసుకున్నాం కదా దొండకాయలు, దీనిలో కూడా అంతే. వెంటనే నూనెలో వేయొద్దండి. కొంచెం సేపు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నూనె వేసుకోవాలి. ఏ కర్రీకైనా అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్టే అందరూ డైరెక్ట్గా పోపులో వేసేస్తుంటారు కదా, అట్లా కాకుండా కొంచెం దీనిలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయలన్నీ వేసేసుకున్నాం కదా, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నామని చెప్పేసి పెట్టుకున్నాను. దీనిలో మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. దానిలో ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం అల్లము అవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలండి, ఒక ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, మన కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా కర్రీలో చాలా టేస్ట్ తీసుకొస్తుంది అన్నమాట. ఈసారి ఎవరైనా ఇట్లా గుత్తి దొండకాయ కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు దొండకాయ ఒకేలా అంటే ఫ్రై చేస్తుంటారు, లేకపోతే టమాటా వేసి దొండకాయ కర్రీ చేస్తుంటారు కదా, వాటన్నిటికంటే కూడా ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎప్పుడు ఒకేలా చేస్తే ఎవరు తినడానికి ఇష్టపడరు కదా, కొంచెం డిఫరెంట్గా బాగుంటున్నాయి. ఇంకా చూడండి, ఇప్పుడు దొండకాయలు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ముందుగా నేను గ్రైండ్ చేసుకున్నాను కదా మసాలా, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా. మనం ఇంకా అడిషనల్గా కారం ఏమీ వేసుకొని అవసరం లేదండి, ఎందుకంటే లవంగాలు, అల్లము ఇవన్నీ స్పైసీ తీసుకొస్తాయన్నమాట. లవంగాలు వేసాం కదా, అల్లం వేసాము, ఉల్లిపాయ వేసాము, ఇంకా మళ్ళీ కారం కూడా అవసరం లేదు. మాకు ఇంకా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇవి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. మూత పెట్టుకొని ఇవన్నీ తెలిసిందే కదా, ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు టైం అయితే పడుతుందన్నమాట. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. లాస్ట్లో ఏంటంటే సాల్ట్ అవన్నీ సరిపోకపోతే చూసుకొని అవన్నీ యాడ్ చేసుకోవడమే. ఈరోజు మా ఆయనకి లంచ్ బాక్స్లో నేను ఈ 2 చేశానండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇది కూల్ అయిపోయింది కదా సొరకాయ చట్నీకి, ఇదైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దొండకాయ కర్రీ అక్కడ అయ్యేలోపు ఈ సొరకాయ చట్నీ అయితే అయిపోతుందని చెప్పేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. ఇది లోపు సొరకాయ చట్నీ కూడా అయిపోతుంది, రైస్ కూడా ఈ లోపు అయిపోతుంది అనమాట. పని ఈజీగా, హడావిడి లేకుండా మార్నింగ్ పని ఈజీగా చేసుకోవాలని నేను చూస్తూ ఉంటాను. కొంచెం లేట్గా లేచినా కూడా పని త్వరగా అవ్వాలని నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఎవరైనా కొత్తిమీర చెప్పాను కదా, కొత్తిమీర టేస్ట్ నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నాకేమంత కొత్తిమీర టేస్ట్ అంత నచ్చదు అనమాట, నేను అందుకని చెప్పేసి నేను వేయలేదు. మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి, బాగుంటుంది.
ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి టేస్ట్ అయితే సొరకాయ చట్నీ చాలా బాగుంటుందండి. దొండకాయ పచ్చడి కంటే కూడా సొరకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. చట్నీ అయితే దోశలోకి, ఇడ్లీలోకి అయినా, రైస్లోకైనా, దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట సొరకాయ పచ్చడి అయితే. పిల్లలు ఎవరన్నా సొరకాయ తినడం ఇష్టపడకపోతే వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా వెరైటీగా సొరకాయ చట్నీ అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో పోపు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు కావాలి పోపు వేసుకుంటాం అనుకున్న వాళ్ళు వేసుకోండి. లేదు మేము మళ్ళీ ఆయిల్ ఇవన్నీ ఎందుకు అని అంటే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడే మనం ఆయిల్ వేసుకున్నాం కదా, అట్లా అండి. అందుకని చెప్పేసి నేను అయితే కొంచెం వేసుకున్నానండి, పోపు వేసుకున్నాను. చూడండి సొరకాయ చట్నీ చాలా బాగుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెండు రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి అయితే నేను గుత్తి దొండకాయ, సొరకాయ చట్నీ ఈ 2 ఐటమ్స్ అయితే చేశాను. చూడండి ఇక్కడ పక్కనే ఈ గుత్తి దొండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేసేయడమేనండి. ఇంకా చూడండి లోపు రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇవన్నీ చేసుకున్నాక నాకు టైం అయితే సరిపోయిందనమాట. టైము హడావిడి లేకుండా ఒక 1 అవర్లో వంట ముగిచ్చేస్తాను. ఇప్పుడు అయిపోయింది. ఇంకా కర్రీ అది లంచ్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా నాకు వేదాంశకి కొంచెం ఉంచేసుకుంటాం మధ్యాహ్నంకి. మేము రైస్ మధ్యాహ్నం నేను వేదాంశకి కొంచెం వండుకుంటామండి. ఆ చల్లన్నం మేము మళ్ళీ వేదాంశకి పెట్టను నేను. కొంచెం రైస్ అయితే మేము మళ్ళీ బాయిల్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఇంక కర్రీస్ అయితే ఇవేనండి. ఇంక ఇన్నిసార్లు అయితే చేయలేను. ఇవే అనమాట. ఇప్పుడు దొండకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇదైతే బాక్స్లో పెట్టేశాను. గుత్తి దొండకాయ, సొరకాయ పచ్చడి, రైస్ ఈ 2 అండి ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో అయితే ఇవి పెట్టాను. అంతేనండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.